ప్రియమైన దేవుని సంగమా, ముఖ్యంగా ఈ రోజు వరకు మనందరినీ కూడా బ్రతికించిన దేవునికి, మహోన్నతుడైన దేవునికి మనందరి తరఫున ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన మాటలు వినడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనం పాడినటువంటి ఈ పాట వచనములో నరుల నమ్ముట కంటే నిజముగా ఎవరు నమ్ముట మేలు, నీదు శరణం శరణం దేవా, రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నీకాశ్రయము, నీవే ఆశ్రయము అనే మాట, అనే పాటను మనం పాడుతాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము ఆధారము. ఎవరిని మనము ఆధారము చేసుకోవాలి? చాలాసార్లు మీరు ఆధారము అనే మాట వినింటారు, కానీ ప్రాముఖ్యంగా మరొకసారి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆధారము, ఎవరిని మనము ఆధారము చేసుకోవాలి అని చూస్తే కీర్తనలు 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము. ఈ కీర్తనను దావీదు రాస్తున్నాడు. దావీదు ఎప్పుడు రాస్తున్నాడంటే, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము తన కడుపున పుట్టిన తన కుమారుని యొక్క వేదనను భరించలేక తన కుమారుడు తండ్రి అయినటువంటి దావీదుని చంపడానికి వస్తున్నప్పుడు ఆయన పారిపోతూ రచించినటువంటి కీర్తన. సొంత కుమారుడే. ఈ మాటలో అర్థం ఏమంటే, నా దేవా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నాకు ఆధారం ఇంకా ఎవరు అని ఒకసారి తనకు తానుగా ప్రశ్న వేసుకుంటూ తాను జవాబు చెప్పుకుంటాడు తన మనసుతో, యెహోవా నాకు ఆధారం. మన ఇంట్లో మనం అప్పుడు అనుకుంటాం, మన మీదకి ఎవరైనా శత్రువులు వస్తే, మన మీదకి ఎవరైనా దండించడానికి వస్తే, మన మీదకి ఎవరైనా వాదనకు వస్తే మనం ఏం చెప్తామంటే, నా మీదకి ఎవరైనా వస్తే నా తమ్ముడు నాకు తోడు, లేకపోతే నా కొడుకు నాకు తోడు, నా కొడుకు నాకు ఆధారము, నా కొడుకే నా బలము అని చెప్తాం. కానీ నీ సొంత కుమారుడే, నీ కడుపున పుట్టిన కుమారుడే, నీ భార్యనే, నీ భర్తనే నీకు, నీ ప్రాణానికి ప్రమాదంగా ఉన్నప్పుడు మనం కూడా ఏమని చెప్పుకుంటాం దేవునితో? దేవా, నీవే నాకు ఆధారం. దావీదు కూడా అదే మాట దేవునితో చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారము నీవే. ఆధారము అనే దానికి నానా అర్థాలను మనం చూస్తే, ఆధారము అంటే గతి నీవే, దేవా నా గతి నీవే. ఒకసారి ఈ విధంగా మనం చదువుకున్నాం, యెహోవా నా పునాది నీవే. ఆధారం అంటే ఏమి? పునాది. ఆధారము అంటే ఒకటి నిలబడడానికి, ఒక ఇల్లు నిలబడడానికి ఏది గట్టిగా ఉండాలా? పునాది గట్టిగా ఉండాలి. యెహోవా నా పునాది నీవే, యెహోవా నా గతి నీవే, యెహోవా నా దిక్కు నీవే, యెహోవా నా ఆస్పదము నీవే, యెహోవా నా శరణము నీవే. అన్నిటికీ నీవే దేవా, నన్ను ఆదరించేవాడవు, నాకు దిక్కు, నా దశ అన్ని నీవే. మనం కూడా రాజులను, మనుషులను, అధికారులను, మన సొంత వారిని నమ్ముకోవట కంటే మన ఆధారము ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలి. నా ఆధారము నీవే, యెహోవా నాకు ఆధారము నీవే. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ప్రశాంతంగా ఎప్పుడు నిద్రపోతాం మనము? శత్రువుల బాధ ఉందనుకోండి, ప్రశాంతంగా నిద్ర వస్తాయి మనకి. మన శత్రువు మనల్ని తరుముతున్నాడు, మన శత్రువు మన ప్రాణం తీస్తున్నాడు, లేదంటే ఒక సమస్య ఉంది అన్నప్పుడు ప్రశాంతంగా ఏ మనిషికి నిద్ర రాదు. బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, శత్రువు భయం ఉన్నప్పుడు ఎవరికైనా ప్రశాంతంగా నిద్ర వస్తుందా? చేయొద్దండి. ఎవరికైనా నాకు శత్రువులు నన్ను తరుముతప్పుడు నాకు బాగా నిద్ర వస్తుందని ఎవరు కూడా చెప్పలేము. అయితే దావీదు అంటాడు, నా కుమారుడు నన్ను తరుముతూ ఉన్నా కూడా నా ఆధారం
ఆధారము నీవే. నేను ప్రశాంతంగా నేను పండుకొని ఏమైతా నిద్రపోతా. పండుకున్న తర్వాత ఏం రావాలా? అప్పుడప్పుడు చెప్తుంటాం మనం, నేను పండుకున్నా కానీ సరిగా నిద్ర రావడం లేదు. బాగానే గురకలు పెడుతుంటా అంటే ఏమో గురకలు పెడుతున్నాయేమో నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నాకు నిద్ర రాలే. నా మనస్సుతో నిద్రపోలే. నేను పడుకున్నా కానీ అన్ని మెలకుగానే ఉన్నాయి, అన్ని నా కళ్ళ ముందరనే తిరుగుతున్నాయి. అంటే నీకు ప్రశాంతంగా నిద్ర రాలేదు అని అర్థం. చాలా సార్లు మీరు కూడా ఈ సమస్య ఎదుర్కొని ఉంటారు, అవునా విజయ్? మనం పండుకొని ఉన్నా కూడా మేలుకొని ఉన్నట్టునే ఉంటాం, ప్రశాంతంగా నిద్ర రాదు. చాలా సార్లు చెప్పుకుంటాం డాక్టర్ దగ్గర కూడా. డాక్టర్ కూడా పేషెంట్ ని అడుగుతుంటాడు, నీకు ప్రశాంతంగా నిద్రపోతున్నావా, నిద్ర వస్తుందా అంటే మనం చెప్తాం, అయ్యా సరిగా నిద్ర రావడం లేదు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవడానికి డాక్టర్ అప్పుడు ఏమిస్తాడు? ఒక టానిక్ ఒక టాబ్లెట్ ఇస్తే ప్రశాంతంగా నిద్రపోతాం. ఎంత బాగా నిద్రపోతామో అంత బలవంతులుగా అవుతాం. నిద్ర తక్కువ అయితే ఆరోగ్యం ఏమవుతుంది? ఇంకా దెబ్బతింటుంది. దావీదు కూడా ఏమంటాడంటే, నేను పండుకొని నిద్రపోయి మరలా మేల్కొంటున్నా, ప్రశాంతంగా నిద్రపోతున్నా, ప్రశాంతంగా మేల్కొంటున్నా. ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే, నా ఆధారము నీవు, నా గతి నీవే, నా దిక్కు నీవే, నా ఆస్పదము నీవే, నా శరణము నీవే. అందుకే నేను ప్రశాంతంగా నిద్రపోయి మేల్కొంటున్నాను అంటాడు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది వచ్చి నన్ను మోహరించి దండెత్తిన నేను భయపడను. కానీ ఇక్కడ వస్తుండేది ఎవరు? తన కుమారుడు. చంపే పని పెద్దగాడు, కుమారునికి భయపడి పారిపోతున్నాడు, కుమారుని చంపడం ఇష్టం లేక పారిపోతున్నాడు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా 10,000 మంది దండెత్తి నా మీదికి మోహరించి వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకంటే ఒక పాట ఉంది కదా, నా శత్రువులు నన్ను చూపినను నరకపు పాశములై కాటినను. నా శత్రువులు నన్ను చూపినను నరకపు పాశములై కాటినను. వరదమలే భక్తిహీనులు కోరిన, వరదమలే భక్తిహీనులు కోరిన, విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, నా శత్రువులు నన్ను చుట్టినా కూడా, నరకపు పాశము నన్ను అరికట్టినా కూడా నీవు నన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదు. నా బలము నీవే. అందుకే యెహోవా నాకు ఆధారం. యెహోవాను నేను ఆదరిస్తున్నా అంటే ఆయన మీద నేను ఆధారపడి ఉన్నా, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు. నా కష్టాల్లో, నా బాధల్లో, నా సమస్యల్లో ఆయన నేను ఆధారముగా చేసుకొని ఉన్నాను అంటాడు. 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ గొల్యాతు ఇశ్రాయేలీల ప్రజల మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా భయముతో వణికిపోయి అతను ఎదుర్కొనలేక ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయినారు. ఆఖరికి రాజ్యమును పరిపాలించేటువంటి సౌలు రాజు కూడా ఏమీ చేత కాకుండా నిలబడిపోయినాడు. అప్పుడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? దావీదును వాడుకుంటున్నాడు. దావీదు దేవుని బలముగా, దేవుని కోటగా, కొండగా ఎంచుకున్నాడు. 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనము నుంచి 47 వరకు చదువుకుందాం. 17వ అధ్యాయము
45వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు, నీ కత్తియు ఈటయు బల్లెమును ధరించి నా మీదికి వచ్చుచున్నావు. దావీదు గొల్యాతుతో అంటున్నాడు, గొల్యాతు, నీవు కత్తి ఈటె బల్లెము ధరించుకొని నా మీదికి వస్తున్నావు. అదో గొల్యాతు, నీవు నీ కత్తి, నీ ఈటె, నీ బల్లము నిన్ను కాపాడుతావనుకొని అవి ధరించుకొని నా మీదికి వస్తున్నాయి. నా మీదికి వస్తున్నావు. నువ్వు ధరించుకున్న కత్తి గాని బల్లెము గాని డాలు గాని నిన్ను కాపాడవు. ఎందుకంటే వాటికంటే గొప్పది ఏది? దేవుని నేను ఆధారముగా ఎంచుకున్నా. నా దగ్గర కత్తి గాని డాలు గాని బల్లెము గాని లేదు. కానీ నీవైతే ఏం ధరించుకొని వస్తున్నాడు గొల్యాతు? కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఇదిగో నేను కత్తి ఈటె డాలు ధరించుకొని రావడం లేదు నీ మీదికి. నీవు ఎవరినైతే తిరస్కరించి ఉన్నావో ఆ ఇశ్రాయేలీల దేవుని పేరిట నేను నీ మీదికి వస్తున్నా. నీవు ధరించుకున్న వీటి కంటే కూడా నా దేవుడు గొప్పవాడు. నేను ఆధారము దేని చేసుకున్నా? కత్తిని గాని ఈటని గాని డాలును గాని ఆధారము చేసుకుని నీ మీదికి రావడం లేదు. అందుకే ఏమన్నాడు ఈ మాటలు చెప్తూ, యుద్ధము నాది కాదు యెహోవాదే. యెహోవాని ఆధారం చేసుకుని నీ మీదికి నేను వస్తున్నా. నీ ఎత్తు గాని నీ కత్తి గాని నీ డాలు గాని నీ బల్లెము గాని నిన్ను కాపాడవు. నా దేవుని నేను ఆధారముగా చేసుకుని వస్తున్నా అని చెప్తూ, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఈ దినమున నీవు ఇన్ని రోజులు ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేస్తూ వాళ్ళని బెదిరిస్తూ వస్తున్నావు. కానీ ఈ రోజు నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నేను నా దేవుని ఆధారముగా చేసుకుని నీ మీదకి వస్తున్నా. ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నిన్ను చంపి నీ తల తీసేస్తా. ఇంత ధైర్యంగా ఎవరిని ఆధారం చేసుకుని చెప్తున్నాడు దావీదు? చెప్పాలా ఎవరిని? దేవుని ఆధారం చేసుకుని చెప్తున్నాడు. సౌలు రాజుగా ఉన్నాడు, సౌలుకి సైన్యం ఉంది, ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ భయపడిపోయినాడు. ఒక్క దావీదు మాత్రము దేవుని ఆధారము చేసుకుని గట్టిగా మాట్లాడుతున్న మాట, నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల దేవుని పేరిట నేను నీ మీదికి వస్తున్నా. ఎంత గొప్ప మాట చూడండి. మనము కూడా ఎవరిని ఆధారం చేసుకోవాలా? దేవుని ఆధారం చేసుకోవాలి. నీ మీదకి శత్రువులు వచ్చినా, నీ బంధువులే నీ మీదకి వచ్చినా, నిన్ను అందరూ కాదన్నా, నీవు దేవుని ఆధారంగా చేసుకుంటే అవతలి వ్యక్తులు ఎవరిని ఆధారం చేసుకున్నా వారికంటే గొప్పవాడు ఎవరంటే నిన్ను సృష్టించిన వాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు కునుకడు నిద్రపోడు. ఆయన బలవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయనను మనం ఆధారం చేసుకుని రావాలి. ఎంత మంచి మాట చూడండి. నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తా. ఎంత ధైర్యం కదా, ఎంత గట్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఎదురెదురుగా నిలబడి ముఖాముఖిగా 6 మూరల జానెత్తుగా గొల్యాతుతో మాట్లాడుతున్న మాట, నీ తల తీసేస్తా. ఎంత డేరుండాలా. ఈ మాట చెప్తూ ఏమంటాడు? ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇస్తా. భూమృగములకు ఇత్తును. ఇప్పుడు యెహోవా కత్తి చేతను ఈత చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. కత్తి చేత ఈత చేత నిన్ను రక్షించడు. గొల్యాతు సామాన్యమైన వ్యక్తి, యుద్ధ నేర్పరి. వాని ఎత్తు వాని హైట్ చూస్తేనే గుండె దళాల. అంత తీరిగా ఉన్నా కూడా ఏ భయము లేకుండా గుండె నిబ్బరముతో దావీదు మాట్లాడుతున్న మాట, యెహోవా నాకు
ఆధారం. యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నా, ఈ కత్తి ఈ డాలు నిన్ను రక్షించమని ఈ జనులందరూ తెలుసుకోవాలి, ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుంచి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని ముదుట కొట్టెను. ఆ రాయి వాని ముదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను, నేలను బోర్ల పడిపోయినాడు. ఒక్క దెబ్బతో ఈ 6 మూరల జానడెత్తు గల గొల్యాతు, ఈటే డాలును ధరించుకొని వస్తున్న ఈయన కత్తిని తీసుకొని వస్తున్న గొల్యాతు ఒక్క దెబ్బతో బోర్ల పడిపోయినాడు. దావీదు ఎవరిని గొప్పగా ఎంచుకున్నాడు, ఎవరిని ఆధారం చేసుకున్నాడు? యెహోవానే. ఈరోజు నువ్వు కూడా దేవుని ఆధారం చేసుకో. నీ సమస్య ఎంత గొప్పదైనా, నీ శత్రువు ఎంత గొప్పవాడైనా కూడా పడిపోవాల్సిందే అని చెప్పి ఏం చేసినారు చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. రాతితో ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి, ఎవరి మీద నిలబడినాడు? బోర్ల బండ వాడి మీద పోయి నిలబడినాడు. ఫిలిష్తీయుని మీద నిలబడి వాని కత్తి వరదూసి దానితో వాడిని చంపి వాని తల తెగవేశాను. చెప్పినట్టే తల ఏం చేసినాడు? తీసేసినాడు. ఎవరు ఆధారము? దేవుడే ఆధారం. అందుకే తన కుమారుడు చంపడానికి వచ్చినప్పుడు, తన కుమారుడు దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు అరణ్యాలు పట్టుకొని తిరిగేటప్పుడు చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారము. కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దేవుని ఆధారంగా చేసుకుని ఈ మొదటి సమయంలో గొల్యాతును దావీదు ఏం చేసినాడు? తల తెగ నరికేసినాడు. ఇప్పుడు 46వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మన ఆశ్రయము, మన దుర్గము ఎవరై ఉండాలా? దేవుడు. నీ ఆశ్రయం ఎవరు? నీ దుర్గం ఎవరు? నీ బలము ఎవరు? ఎవరు చెప్పండి? మన బంధువుల, మన స్నేహితుల? అందరూ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారే. నువ్వు వృద్ధాప్య దశలో ఉన్నా, నువ్వు మంచంలో ఉన్నా, నిన్ను విడిచిపెట్టకుండా ఉండేది ఎవరు? నీ దేవుడు మాత్రమే. ఆయనే నీకు ఆధారం. ఆయనను ఆధారంగా ఎంచుకోవాలి. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో సహాయము చేసేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆపద వస్తే, కష్టం వస్తే అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అన్ని బాగుంటే, డబ్బు ఉంటే, ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే, అంతస్తు ఉంటే, అందం ఉంటే, ఒక 10 తులాల బంగారం ఉంటే నిన్ను ప్రేమిస్తారు ఎవరైనా కూడా. లేకపోతే ఎవరు నిన్ను ప్రేమించరు. నీ సొంత వాళ్ళే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీకు ఏమీ లేకపోయినా, నువ్వు దరిద్రుడైనా నిన్ను ప్రేమించేది ఎవరు? దేవుడు మాత్రమే. ఆయననే మనల్ని ప్రేమించేవాడే ఉన్నాడు. అందుకే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆపద వచ్చింది అనుకోండి, 4 స్నేహితులు పోయినారనుకో, 4గురిలో ఒక 2 అవతల గట్టిగా కొట్టినారనుకో, రక్తం గారింది, ఏం చేశారు? మిగతా 2 విడిచిపెట్టి పారిపోతారు. ఎవరో ఒకరు పోరాడుతారు ఆ 2 కోసం. మిగతా పరారైతారు. కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి అన్నాడు కూడా పక్కకు పోడు. నీతోనే ఉంటాడు. ఆయన నీలోనే ఉంటాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. అందుకే ఆపద సమయమున అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆపద సమయమున, కష్టకాలమున ఎవరు మనకు తోడున్నారు. కానీ మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మన దగ్గరనే ఉంటాడు ఆయన. అందుకే దావీదు చక్కని మాట అన్నాడు, యెహోవా నాకు ఆధారము, ఆయనే నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటా. పండుకుంటా,
పండుకునేది మేలు. ఫోన్ చేసినప్పుడు మనం హలో ఏం చేస్తున్నట్టే పండుకున్నా అంటే నిద్రపోయి ఊక పండుకున్నా. పండుకునేది వేరు, నిద్రపోయేది వేరు. పండుకున్న తర్వాత ఏం రావాలా? నిద్ర రావాలా, ప్రశాంతమైన నిద్ర. శత్రు బాధ ఉంటే నిద్ర రాదు. కానీ దావీదు అంటాడు, ఎంతమంది శత్రువులున్నా నేను ప్రశాంతంగా నిద్రపోయి పండుకుంటున్నా, మరలా లేస్తున్నా. అంటే నా ఆధారం ఎవరో? దేవుడే. నా రోగంలో కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా కష్టంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే నమ్మకం మనకు ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం చెప్పే మొట్టమొదటి మాట ఏమి? దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు, దేవుడు నాకు ఇన్ని రోగాలు ఇచ్చేది, ఇంత కష్టాలు ఇచ్చేది ఏం దేవుడు అంటాం. ఏ రోజు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నీవు మరచినా ఆయన నిన్ను మరువడు. నువ్వు ప్రార్థించకపోయినా ఆయన నిన్ను పలకరిస్తూనే ఉంటాడు. ప్రార్థిస్తే ఇంకా బాగా పలకరిస్తాడు ఆయన. అందుకే ఆయన మనల్ని విడువడు, ఎడబాయనటువంటి దేవుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హబక్కుకు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుంటే, హబక్కుకు దేవుని ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాడు. నాకు ఏమీ లేకపోయినా, అంజూరపు చెట్లు నాకు కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలాలేయకపోయినా, అంటే నిస్సహాయ స్థితిలో కూడా, నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు కూడా, నాకు ఏమీ ఆధారం లేనప్పుడు, నా పంట పండకపోయినా నేను నా దేవుని ఆధారముగా చేసుకుంటా. అంటే నా దరిద్రతలో కూడా నేను దేవుని ఆధారం చేసుకుంటా. మనమైతే ఎప్పుడు ఉంటేనే అన్ని దేవుని ప్రార్థన చేస్తాం, ఏమి లేకుంటే దేవుని మర్చిపోతాం. కొత్తప్ప నాకు దేవుడు అంటే ఇష్టమే లేదు. ఒక చోట మేము విజయవాడ సైడ్ పోయినప్పుడు గత 3 సంవత్సరాల కింద వెళ్ళాం. ఒక అమ్మాయి ఉంది, యవనస్తురాలు. వాళ్ళ నాన్న అనారోగ్య స్థితిలో మంచంలో ఉండేవాడంట. మంచంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కోసం చాలా ప్రార్థన చేసిందంట. ఉపవాసముతో ఉండి, మోకాళ్ళతో ఉండి, కన్నీటితో దేవుని ప్రార్థన చేసింది. దేవా, మా నాన్నని బ్రతికించు. మా నాన్న లేకపోతే మాకు ఆధారమే లేదు, మేము చాలా దీన దశలో ఉన్నాం. మా నాన్న లేకపోతే మా కుటుంబం గడవదు, ఎట్లయినా మా నాన్నను బ్రతికించు అని చాలా వేదనతో, బాధలతో, కన్నీటితో దేవుని ప్రార్థించింది. అయినా కూడా వాళ్ళ ఆయన బ్రతకలే. ఆయన ఆయుష్కాలం తీరిపోయింది, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి మనసులో ఒకటి నిర్ణయించుకునిందంట, ఇంకా నేను దేవుని ప్రార్థన చేయను. ఎంత కన్నీటితో ప్రార్థన చేసినా, ఎంత నేను దేవుని మొరపెట్టినా, ఎంత బ్రతిమలాడినా, నా కన్న తండ్రిని దేవుడు బ్రతికే లేదు కాబట్టి నాకు దేవుడు వద్దు అని ప్రార్థన చేయడం మర్చిపోయింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం మర్చిపోయింది, చర్చికి పోవడం మర్చిపోయింది, స్కూల్కి పోవడంలో వదిలేసింది. వదిలేసి మానసిక స్థితిలోనికి వెళ్ళిపోయింది. సరిగా మైండ్ పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయిని దర్శించడానికి పోయినాం మేము. అంటే సార్, ఆ అమ్మాయి పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే ఆ ఇంటికి పోయినాం. పోతే చాలా సార్లు అక్కడ ఉండే పాస్టర్ చెప్పినాడంట, అమ్మా నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు రావాలి ప్రార్థన కంటే కూడా నేను రాను అని చెప్తుంది. మేము కూడా పోయి పలకరించినాం. అప్పుడు నాతో పాటు మా ఆవిడ కూడా వచ్చింది అక్కడికి. దగ్గర ఉండి చూసినాం మేము. పలకరించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు సరిగా అన్నం కూడా తినడం లేదంట. అమ్మ నువ్వు భోంచేయి, ఇట్లా ఉండకూడదు అంటే, నాకు వద్దు, నేను తినను, నీకు ఏమి ఇష్టమో అని చిన్నగా అడిగితే ఏం చెప్పిందంటే, నేను ఏం తినను, ఒకవేళ నువ్వు అడుగుతున్నా కాబట్టి ఒక మైసూర్ పాక్ తింటా నేను అనింది. మొత్తం మైసూర్ పాక్ అంతా తెప్పించిన, ఆ పల్లెటూరులో లేదు, టౌన్ నుంచి తెప్పించినాం. అది తిన్న తర్వాత కొంచెం ఆదరించి ఆ అమ్మాయిని మా భార్య దగ్గర తీసుకొని హత్తుకొని ప్రేమగా చెప్పి, ఇట్లా చేయకూడదమ్మా, మీ నాయన పోయినాడు, మీ అమ్మ ఒక్కతే, నీవు కూడా మెంటల్ గా అయ్యి నువ్వు చనిపోతే మీ అమ్మ పరిస్థితి ఇంకా ఘోరంగా అయిపోతుంది, వద్దు, నువ్వు పోవాలి ప్రార్థనకి, వచ్చే వారం ఖచ్చితంగా ప్రార్థనకి
పోవాలి అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకుపోయి ఇంట్లోంచి రాకుంది బలవంతంగా బయటికి తీసుకుపోయి అక్కడ తిప్పుకొచ్చి మళ్ళీ ఇంట్లో వదిలేస్తే నువ్వు ప్రార్థన పోవాలా, వచ్చే వారం నాకు ఫోన్ చేయాలా చూడని ఫోన్ నెంబర్ ఇచ్చినాము. అర్నూలుకి వచ్చినాము. ఆ పాస్టర్ ఫోన్ చేసినాడు, సార్ వందనాలు సార్, పాప ఈరోజు ప్రార్థనకి వచ్చింది, మాట్లాడిచ్చినాడు. నేను వచ్చినా సార్ ప్రార్థనకి, ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా ప్రార్థనకి వస్తా, నా తల్లి బాగుండాలి, ఇప్పటి నుండి నా తల్లి కోసం ప్రార్థన చేస్తా అని మరలా దేవుని ఆధారముగా చేసుకునింది. ఒకవేళ ఆ అమ్మాయి దేవుని మర్చిపోయి అట్లనే ఉంటే ఏమైతుంది? ఆ అమ్మాయి కూడా చనిపోతుంది, తల్లి చనిపోతుంది. కాబట్టి మనం ఎన్ని కష్టాల్లో అయినా ఎవరిని ఆధారం చేసుకోవాలా? దేవుని ఆధారముగా చేసుకోవాలి, దేవుని బలముగా ఎంచుకోవాలి, దేవుని కోటగా కొండగా మనం ఎంచుకోవాలి. అందుకే అక్కడ ఆయన అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, అంజూరపు తోట ఉందేమో ఆయనకి, అందుకే అంటాడు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు రాకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా. మనకు ఒకవేళ బుడ్డలు వేసినాము, జొన్నలు వేసినాము, పత్తి వేసినాం, పత్తి రాకుంటే జొన్నలన్న రావాలా, జొన్నలు రాకుంటే ఒడ్లన్న రావాలా? అవునా సత్యరాజాల? 3 రాకపోతే ఎట్లుంటాం మనం? పత్తి రైతులు ఏడుస్తుంటారు, వర్షం ఎక్కువైపోయి పత్తి నాశనం అయిపోయింది, నష్టం అయిపోయినాము, మందు తాగి చనిపోయినారు అని. ఈయన ఆ స్థితిలోకి పోలే. నాకు ఏమీ లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, చేనులో పంటలు పైరు రాకపోయినా, ఏంటివి? గొర్రెలు దొడ్లో లేకపోయినా, శాలలో పశువులన్నీ పోయినా, గొర్రెలు పోయినా, పశువులు పోయినా, పంట రాకపోయినా, నేను యెహోవా యందు ఎట్లుంటా? సంతోషంగా ఉంటా. మనం కూడా దేవుని యందు ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలా. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. మనకు కూడా ఏమి లేకపోయినా దేవుని కలిగి దేవుని ఆధారంగా ఎంచుకోవాలి. ఇప్పుడు హబక్కూకు కూడా పంటను కానీ, ద్రాక్ష చెట్టును కానీ, ఒలివ చెట్లు కానీ, అంజూరపు పంటను కానీ, దొడ్లను కానీ, మేకలు కానీ ఆధారంగా చేసుకోలే. ఏమీ లేకపోయినా నిన్ను ఆధారం చేసుకుని నేను ఎట్లుంటా? సంతోషంగా ఉంటా. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషంగా నేనుంటా. ప్రభు అయిన యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను ఎట్లా చేస్తాడు? లేడి కాళ్ళు ఎట్లుంటాయి? ఎగిరెగిరి గంతులు వేసి పరిగెత్తుతాయి. మనం కూడా కష్టకాలంలో కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమైతే చాతగాని వాడవగుదువు. శ్రమ దినమున కృంగిపోకూడదు. హబక్కూకు ఏమంటాడు? శ్రమ దినమున నేను దేవుని ఆధారంగా చేసుకుని సంతోషంగా ఉండి నా కాళ్ళు ఎట్లుంటా? లేడి కాళ్ళ వల్ల చంగున పరిగెత్తుతా. మనమైతే పడిపోతాంగా లేకుండా. ఏ పంట రాలే? అంజూరపు పంట రాలే, ద్రాక్ష పండ్ల చెట్టు తోట రాలే, ఒలివ చెట్లు తోట రాలేదు, చేనులో పంట పశువులు లేవు, గొర్రెలు లేవు, దొడ్డంతా కాలైపోయింది. అయినా నేను సంతోషంగా ఉంటా. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి. మనం కూడా ఈ యొక్క లేడి పిల్ల గంతులు వేసినట్టు గంతులేయాలా? ఎవరిని బలంగా ఎంచుకోవాలా? ప్రభువుకు యెహోవాను ఆధారముగా చేసుకోవాలి. ఆయనే ఆధారముగా, కోటగా, కొండగా మనం ఎంచుకోవాలి. ఇంత విశ్వాసంగా ఉన్నారు చూడండి హబక్కూకు. యెహెజ్కేలు 44వ అధ్యాయం 7వ వచనములో చాలా మంది ప్రజలు ఏమి ఆధారం చేసుకుంటారంట? మీరు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారము చేసుకుని నా నిబంధనను భంగపరచితిరి అని ఉండేది అక్కడ. వారు మీ హేయ క్రియలన్నిటినీ, కొంతమంది ఏది ఆధారం చేసుకుంటారు? మన చెడ్డ బుద్ధులే ఆధారం చేసుకుంటారు. ఇంకా మారవు. ఏం మారాలంట? మనసు మారాల, గుండు కాదు. గుండు ఎన్నిసార్లు గీయించుకుంటే ఏం లాభం? గుండు 100 సార్లు చేసుకుంటే ఏం లాభం? ఏం మారాలా?
ఆ? వాడు 100 సార్లు గుండు చేసుకుంటాడు కానీ గుణమే మారదు. గుండు కాదు నువ్వు చేసుకున్నాల్సింది ఏం మారాలా? నీ గుణం మారాలా, నీ బుద్ధి మారాలా, నీ మనసు మారాలా. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, హేయ క్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగం చేస్తున్నారంట. నిబంధన అంటే కట్టడలు, దేవుని ఆజ్ఞను వారు భంగపరుస్తున్నారు. మనము భంగపరచకూడదు దేవుని నిబంధనలను, దేవుని ఆజ్ఞలు మనం మీరకూడదు. వాటన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనములు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మీ విశ్వాసము ఎవరి? మనుషుల జ్ఞానమును. మనం చాలా సార్లు మన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటుంటాం. మన జ్ఞానము, మన తెలివి ఏం చెప్తే అది నచ్చుకుంటుంటాం. నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ వివేచన నిన్నే ఏం చేస్తుందంట? పాడు చేసేస్తాడంట. నీవు నమ్ముకునాల్సింది నీ విద్యను, నీ బుద్ధిని, నీ జ్ఞానమును కాదు. దేవుని జ్ఞానమును, దేవుని బుద్ధిని, దేవుని వివేచనను ఆధారం చేసుకొని ఉండాలి. ఇక్కడ నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలా. ఎవరి శక్తి? నా శక్తే, ఇది నా బలము అంటే నీ బలము, నీ కండ కరిగిపోతుంది. కండలన్నీ ఏమవుతాయి? ఇట్టనే ఉంటాయా? కండ 24-23లా కండ బాగుంటుంది, బలం. 24-25 సంవత్సరాలు ఉంటే యువత నుంచి లేని పిల్లలకే ఎక్కుతాం. చెంగ గోడలు ఎక్కి దుంకుతారు పిల్లలు. సతరాయ ఎక్కుతారా గోడ? నేను ఎక్కుతానా? అదే ప్రేమ ఎక్కమనుకో చంగం ఎక్కుతాడు గోడ. నేను కూడా ఇంటర్మీడియట్ చదువుతాప్పుడు కరాటే నేర్చుకుంటుంటే 7-8 సైకిళ్ళు నిలబెట్టి అవతల మంచి పెంకు పట్టుకొని నిలబడితే యువతల నుంచి ఎగిరి అవతల పెంకు పడగొడుతుంటే, నేను పగలు కొడుతుంటే పెంకు. ఇప్పుడు ఎగురుతా, ఒక్క సైకిల్ అనే ఎగురుతానా? ఎందుకంటే కండ బలము ఏమవుతుంది? తగ్గిపోతుంది. మనం అందరూ చెప్పే మాట, పాయములు ఉన్నప్పుడు నా సోకు వేరుండాలి అంటాం. అంటే నిజంగా అప్పుడు అట్లా ఉంటుంది బలము, శక్తి. పాయం తగ్గితే ఎట్లుంటుంది? అప్పుడు ఏం ఆధారం అవుతుంది మనకి? మన బండ, మన కండ, మన గుండె, మన బలం కాదు. ఏం ఆధారం? కర్ర. దేవుడు ఉంటలే కర్ర. శారమ్మ కూడా కర్ర పట్టుకొచ్చింది, బాగా బలంగా ఉండే. అంటే రోజు ఆమె పట్టుకుంటే మనం పట్టుకుంటాం. మన కండ, మన బండ, అండ ఏమవుతుంది? కరిగిపోతుంది. కండలన్నీ కరిగిపోయే నీ అండ ఏది? లేదు లేదు నీకెవరు లేరు ఓదాచువారు. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. బతికినప్పుడు ఏం చేస్తామంట? వాదమాడి పంతమాడి అంతలోనే కన్ను మోసిపోదువా. బలంగా ఉన్నప్పుడు వాదాలు, పంతాలు అన్ని కరిగిపోతాయి. కండ కరిగిపోతుంది, గ్లామర్ కూడా ఏమవుతుంది? మీరు చూడండి, అప్పట్లో ఉండే హీరోయిన్లని ఇప్పుడు చూపిస్తున్నారు. 30 ఏళ్ళ కింద టైం ఎట్టుంది, ఇప్పుడు చూడండి అని. ఎట్టుంటది ఇప్పుడు? అంత తోలంతా పోయి ఇట్టుంటారు. ఏమైంది గ్లామర్? ఈరోజు ఉండే గ్లామర్ రేపు నాకుంటుందా, మీకుంటుందా? ఈ గ్లామరు, హ్యామరు అన్ని పోతాయి. అన్ని పోయి ఆడిపోలా, ఆడిపోలా. 6-3 యాదది. ఇదే మనకి 6-3 కొంత. ఏమది? 6-3 కొడత అది. ఏం గట్టిగా చెప్పలేము అది. 6-3 అంటేనే భయం. ఏమని నువ్వు చెప్పినా చెప్పకుండా తాండే పోవాల్సిందే. బతికినప్పుడే ఇంట్లో పెట్టేది మనల్ని. తర్వాత వద్దు 1 గంట పెట్టండి ఇంట్లో అంటే కూడా పానం పోతే ఎంటని తెచ్చి అలబెడతారు.
నువ్వు మాకు ఇంట్లో వద్దునేను ఇంటి ముందు తెచ్చి పెట్టేస్తారు మంచం వేసి. చిన్న సందు ఉంటే కూడా ఇంట్లో పెట్టరు, తెచ్చి సందులనే పెడతారు. ఇంకోటి మన సెంటిమెంట్ ఏమంటే హిందువులు చేస్తే ఏమో కానీ మన క్రిస్టియన్లు కూడా ఉండదు ఈ మధ్యలో. పాపం చచ్చిపోయినప్పుడు సబ్బు పెడతారు కదా, ఆ సబ్బు కూడా కింద సబ్బు పొరపాటున కింద పడితే అది ఏమన్నా అయ్యి ఎవరైనా పొరపాటున రాసుకుంటే ఆ మధ్య కూడా ఏమవుతాడు, చచ్చిపోతాడు. ఏమవుతాడు, సబ్బు కూడా లోపలే వేస్తారు దాంట్లోనే. దాంట్లో సబ్బు కూడా మీరు చూడండి బాగా, సబ్బు కూడా దాంట్లోనే వేస్తారు. పౌడర్ కొట్టిన పౌడర్ డబ్బా దాంట్లోనే వేస్తాడు. తర్వాత బుక్క పిండి మిగిలేదు కూడా దాంట్లోనే పెడతారు. పాపం ఆయన మళ్ళా కొట్టుకుంటాడని మిగిలేదు అన్ని దాంట్లోనే పెట్టి పంపిస్తారు. మన బలము మన కండ అన్ని ఏమైతాయి, కరిగిపోతాయి. ఆయనే ఆధారం. అందుకే కండ బలం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలా. అన్ని పోయినాక నేను దేవుని దగ్గరికి వస్తాను ఏమన్నా ఉందా? ఒక పాట ఉంది, ఒక ఆమె పాట పాడింది. నాకు కన్నులు ఉన్నప్పుడు చదువలేదు నీ వాక్యము, నా కన్నులు పోయాక చదువాలని ఉంది నీ వాక్యము. చదువుతా ఏమైనా చదువుతా ఏసేపు? కళ్ళు ఉన్నప్పుడు చదవాలనిపించలేదంట. కళ్ళు పోయినాక నాకు శోభులు ఉన్నంత వరకు వినలేదు నీ వాక్యము, నా చెవులు పోయాక నీ మాట వినాలనుంది. అంటే వింటదా? చచ్చిపోయాక ఇంత చేస్తే కూడా వింటదా? ఒక్కసారి లేనైనా ఒక వీడియో చూసి నేనే బాగా ఏడిస్తే అది చూసి. భర్త బయట నుంచి వచ్చినాడట, భార్య ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంది. నేను సెల్లులో చూసిన వచ్చి అంటే ఏమన్నంటే, ఏయ్ ఆకలి అవుతుంది అన్నం పెట్టు నాకు అన్నాడు. నేను ఎప్పుడు వేయాలా, వేసుకొని తినిపో అని నేను. ఆయన పాపం వేసుకొని తిన్నాడు. ఈ మధ్యనే టీవీ చూసుకుంటూ ఉంది. రాత్రి వచ్చినాడు ఆయన, పడుకున్నాడు ఇద్దరు. రాత్రి నిద్రపోయినాడు. రాత్రి నిద్రలో చనిపోయినాడు. పొద్దున భార్య వస్తుంది, నిన్న రాత్రి అన్నం పెట్టమని అడుగుతూ కదనే, పెట్టింటే బాగుంటుండే, అన్నం తినకుండగా నా చేతులను తినకుండగా పెట్టించుకోకుండగానే ఇవాళే నేను ఎక్కువ తినంటే నా కర్మగాలా నేర్చుకుందావా? ఇవాళే నిన్ను రోజు పెడుతుంటే అన్నము, ఇవాళ నిన్న రాత్రి అడిగినప్పుడు నిన్న రాత్రే వేసుకొని తినుకో అంటే, నిన్న రాత్రే నా చేతులు పెట్టకపోతే పాపిస్తేదాన్ని అని ఏడుస్తుంది. వింటారా? మనకు సమయం ఉన్నప్పుడే, కండ ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, కన్ను ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన ఆధారం చేసుకోవాలి. అందుకే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక. జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదు వాక్యము. తీయలు పెడితే నేను శాపగ్రస్తునైతా. ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా, అది సువార్తికుని లక్షణం. చాలా మంది ఏమన్నాడు, ఏ వాక్యంలో ఏం బ్లెస్సింగ్స్ ఉండవబ్బా, నాకు నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు గల్లపెట్ట నిండుతుంది, నీకు ఇంట్లో 7 సంచుల బియ్యం వస్తాయి అని దీవిస్తే ప్రార్థనకు వస్తుంది. నువ్వు ప్రార్థన రాకపోతే జాగ్రత్త, దేవుడు నిన్ను కొడతాడు, నువ్వు పతనమైతే అంటే అన్ని ఇవే చెప్తాడు ఆయన. వాక్యం వల్ల ఇవే ఉంటాయి. ఒక్క దీవెన లేదు, ఒక్క ఆశీర్వాదం రాదు. తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనపరచు దుశాంతరములని నేను వినియోగించి తిని. కఠినంగా తీయని మాటలు కాదు, హెచ్చరిక మాటలు చెప్పాలి. మనం చచ్చిపోతే ఏమైతామో అది చెప్పాలా. దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని మాటలు వినకపోతే మన ఆత్మ ఎక్కడ పడుతుందో అది చెప్పాలా. అందుకే దేవుని ఆధారం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 47వ అధ్యాయం యెషయా 10వ వచనం. నీ చెడుతనమును నీవు జ్ఞానము చేసుకుని ఉన్నావు, నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసను. నేనున్నాను, నేను తప్ప వేరొకరు ఎవరు లేరు అని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను 47వ అధ్యాయం యెషయా 10వ వచనం. నీ విద్య నీ జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది? నీవు నీ విద్యని నీ జ్ఞానమును ఆధారం చేసుకొని నీకు నీవే విర్రవీగితే అదే నిన్ను చెడిపేస్తుంది. దేవుని
జ్ఞానమును ఆధారం చేసుకో. దేవుని మాటలు జ్ఞానమును ఆధారం చేసుకో. దావీదు ఎట్లయితే దేవుని మీద ఆధారపడినాడో నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడితే, మన కుటుంబము దేవుని మీద ఆధారపడితే ఇంకా మన కుటుంబము అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఒక మాట సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచితే ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుంది, ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా, ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా, ఏమడిగినా నేను చేస్తానని నువ్వు నమ్ముచున్నావా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? నమ్ముచున్నావా అన్నప్పుడు నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచును, బాగు చేయను అని చెప్పినాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా దేవుని ఆధారంగా చేసుకుని దేవుని దగ్గరకు వస్తే ఆయన మాటలు ఆదరిస్తాయి, బ్రతికిస్తాయి, నెమ్మది కలిగిస్తాయని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.